ఆర్బీఐ రిపోర్ట్ కాంగ్రెస్కు చెంపపెట్టు. దివ్యంగా వెలుగుతున్న తెలంగాణ ఇది దివాలా తీసిన రాష్ట్రం కానే కాదు. కేసీఆర్ పాలనలోనే గణనీయంగా అభివృద్ధి. హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో వెల్లడి. దీనిపై కాంగ్రెస్ మంత్రులు ఏమంటారు? వారిది అబద్ధాల ప్రచారం అని తేలిపోయింది. బురద జల్లిపోయి అందులోనే ఇరుక్కున్నారు. 7 లక్షల కోట్ల అప్పులు అబద్ధమని స్పష్టమైంది. వారి దుష్ప్రచారంతో రాష్ట్రం పరువు పోయింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ దుష్ప్రచారం చేయడంలో కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు మీరు మూసీ నది దగ్గరికి పోయి చెంబులతోటి నీళ్లు తీసుకొని తాగి ఇదే అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మీరు ముక్కుని ఎలక రాయాలి. దొంగ కొడుకులారా. తీన్మార్ మల్లిగాడు, తొలి వెలుగు రగ్గాడు, ఆకునూరు మురళి, ప్రొఫెసర్ నాగేశ్వర్, కోదండ రామరెడ్డి, లేకపోతే ఇంకో యూట్యూబ్ ఛానలు గాడిద కొడుకులారా మీరు చేయబట్టారా ఈరోజు ఈ దరిద్రం వచ్చి పడ్డది తెలంగాణ రాష్ట్రానికి. 7 లక్షల కోట్ల అప్పు 7 లక్షల కోట్ల అప్పు అని నమ్మించిళ్ళు ప్రజలను. 7 లక్షల కోట్ల అప్పు కాదని వీళ్ళు కనీసం వీళ్ళన్న ఈ లెక్కలు తీసుకొచ్చి వీళ్ళు ఆ రోజు బయట చూపించలే. సరే వీళ్ళు చూపించే ప్రయత్నం చేసినారు. కేసీఆర్ చాలాసార్లు 7 లక్షల కోట్ల అప్పు కాలేదు రాష్ట్రానికి, 3 ఉంటుంది లేదా 3.5 కోట్ల అప్పు 3.5 లక్షల కోట్ల అప్పే ఉంటుంది అని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఈ తెలంగాణ ప్రజలను వీళ్ళు ట్రాప్ చేసిండ్రు. మత్తు చల్లినట్టు చలిపడేసిండ్రు. వీళ్ళు యూట్యూబ్ ఛానళ్ళ పేర్లతోటి అబద్ధాలను నిజాలుగా చెప్పే ప్రయత్నం చేసిండు. ఆకునూరు మురళి అదే పని చేసిండు, కోదండ రామరెడ్డి అదే పని చేసిండు. చదువుకున్న విద్యావంతులు ఈ మూర్ఖులు. ఇంకా తీన్మార్ మల్లిగాడు అంటే 10వ తరగతి 4 సార్లు రాసి పాస్ అయిన వ్యక్తి. ఆ తొలి వెలుగు రగ్గాడంటే వాడంతా నాగబాం శాస్త్రం నలికుట్లోడు. వాడు బర్కున నవ్వడు, కలుక్కున పిత్తడు. వాడు నలికుట్లేశం వాంది. 7 లక్షల కోట్ల అప్పు అన్నారు. ఏది 7 లక్షల కోట్ల అప్పు? 3.5 లక్షల కోట్ల అప్పే ఉన్నదని డైరెక్ట్ ఆర్బీఐ ఓ బుక్కే రిలీజ్ చేసింది. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు మీ ముఖాలు? ఈ ప్రజలకు సమాధానం చెప్పాలి. దొంగల్లారా, ఎన్ని అబద్ధాలు ఆడిన మీరు ఈ రాష్ట్రం మీద. ఈ రాష్ట్రాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది దేశంలోనే నెంబర్ 1 దిశగా పరిగెడుతున్న రాష్ట్రం. ఇది నెంబర్ 1 దిశగా పోతున్న రాష్ట్రాన్ని మీరు ఆగం చేసిన దుర్మార్గులు మీరే. ఓ పని చేయాలి ప్రజలారా, యువకులారా. కోదండ రామరెడ్డిని, ఆకునూరు మురళిని, తీన్మారు మల్లిగాని, తొలి వెలుగు రగ్గాన్ని, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇట్లా వీళ్ళ కొంతమంది ఫోటోలు కట్టి ఇక వీళ్ళు తెలంగాణ ద్రోహులు అని ప్రచారం చేయాలి. తెలంగాణ ఈరోజు నాశనం కావడానికి వీళ్ళే కారణమని వీళ్ళ ఫోటోలు ప్రింట్ వేసి వీళ్ళని గాడిదల మీద ఊరేగించాలి. ఈ దొంగలను ఎంత పనిచేసినరా మీరు చేయబట్టి. ఎంత దొంగ అయిపోయి ఈ రాష్ట్రం, ఎంత ఆగమైపోయా. దోసుక తిన్నారో అని ప్రజలను నమ్మించారు దొంగలారా. ఎడబెట్టుకుంటారు. ఇప్పుడు ఈ వార్తలు ఎట్లా చదువుతాడు? ఈ వార్త దీంట్లో బీజేపీ కుట్ర కూడా ఉన్నది. ఆర్బీఐ లెక్కలు కరెక్ట్ ఎన్నికలకు ముందు రిలీజ్ చేయకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత రిలీజ్ చేసిన వీళ్ళు. బీజేపీ వెనుక ఉండి ఈ లెక్కలు బయటికి రిలీజ్ చేయకుండా ఆపినాయి. ఈ లెక్కలు కనుక ఇవే లెక్కలు కనుక ఇంత అభివృద్ధి జరిగిందని కనుక ఆర్బీఐ గతంలోనే 1 సంవత్సరం కింద కనుక రిలీజ్ చేస్తే ఈ నిజం తెలంగాణ ప్రజలకన్నా తెలిస్తే కనీసం అరే ఇంత అభివృద్ధి జరిగిందా, అన్ని రాష్ట్రాలు ఎట్లున్నాయి, తెలంగాణ రాష్ట్రం ఎట్లున్నదని వాళ్ళు పోల్చుకొని చూసి ఓట్లు ఎవరికి వేయాలో వాళ్ళకే ఇష్టోళ్ళు. జెట్ స్పీడ్ తోటి పోయే రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేసి పడేసింది వీళ్ళు లంగలంతా కలిసి. ఎంత దారుణం చేస్తారా మీరు రాష్ట్రాన్ని. మీడియా పరంగా, యూట్యూబ్ ఛానళ్ళ పరంగా తీన్మార్ మల్లి కానీ, తొలి వెలుగు రగ్గాన్ని చెప్పులతోటి కొట్టాలి. వాళ్ళ మెడలో చెప్పులేసి ఊరేగించాలి. ఇక మేధావుల కిందికి వచ్చిన ఇదే ప్రొఫెసర్ నాగేశ్వర్, ఆకునూరి మురళి, ఇదే ఈయన కోదండ రామ్. ఇక వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలి అట్లా బుద్ధి చెప్పాలి. గాడిదలకు ఆగం చేసి పడేసిన రాష్ట్రాన్ని అబద్ధాల పేరుతోటి.